హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూర్. ఈరోజు అయితే మన మంచి వీడియో తోటి మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే సుమంగళి పూజ ఎలా చేసుకోవాలి, దాని విధానం ఏంటనేది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ సువాసిని పూజ అంటే ఏంటిది, దాని విధానం అంటే ఏంటిది అనేది నేను వివరిస్తానని చెప్పాను కదండి. ఏమీ లేదండి, మనము సువాసిని పూజ చేసే వాళ్ళకి 60 ఇయర్స్ అయితే నిండి ఉండాలండి. తక్కువ ఉన్న వాళ్ళకైతే నేను ఇంతవరకు అయితే చూడలేదండి. చేసిన వాళ్ళకి 60 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకే నేను చూశాను. వాళ్ళని మనం ఇంటికి పిలిచి ఆ అమ్మవారినే మన ఇంటికి వచ్చినట్టుగా భావించి ఆ అమ్మకి ఆసనం వేసి కూర్చోబెట్టి పసుపు కుంకుమ తాంబూలము అలాగే గాజులు బొట్టు గంధము అంతా అలంకరణ చేసేసి మనం అమ్మవారికి అయితే ఏ విధంగా అయితే అలంకరణ అయితే చేస్తామో సేమ్ అలాగే మన ఇంటికి వచ్చిన సుమంగళికి కూడా ఆ ముత్తైదువు కూడా సేమ్ అలానే చేసి తనకి తాంబూలం అయితే ఇవ్వాలండి. నిండు తాంబూలం ఇవ్వాలి. నిండుగా అంటే పండ్లు 5 రకాల పండ్లు, సారీ, అలాగే కొబ్బరికాయ, బెల్లము, బియ్యము అన్నీ కలిపి మనమైతే ఆ అమ్మవారికి అయితే తాంబూలం లాగా అయితే ఇవ్వాలండి. అది ఇచ్చి శ్రేష్టం అండి. అలా ఇస్తే అవన్నీ ఇచ్చిన తర్వాత తనకి ఏదన్నా తినబెట్టేసి, అంటే మనం ఉట్టిగా అయితే పంపకూడదండి. తనకి ఏదన్నా ఒకటి మనం ఇంట్లో ప్రసాదం చేస్తూ ఉంటాము, లేకపోతే తనకి ఇష్టమైనది ఏదైనా చేసి పెట్టైనా కానీ ఆ అమ్మకి వచ్చిన ఆ ముత్తైదుకి తినబెట్టి మనము తన దగ్గర నుంచి మనం ఆశీర్వాదం తీసుకున్నామంటే నిండు నూరేళ్ళు ముత్తైదుతనం ఉంటుందని నమ్మకం అండి. ఈ పూజ చేయడం వలన అటువంటి ఫలితం కలుగుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతారండి. ఈ పూజ చేస్తారు కొందరు. అలా నమ్మి చాలామంది ఇటువంటి పూజ చేయడం అనేది అయితే చాలా శ్రేష్టం అండి. ఈ పూజ చేయడం వల్ల చేసిన అలాగే చూసి వాళ్ళ దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకున్న అలాంటి ఫలితమే ఉంటుందండి. తప్పకుండా అయితే మీరు ఎక్కడన్నా సుమంగళి పూజ చేస్తే మాత్రం తప్పకుండా వెళ్ళి ఆ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అలాగే చేయించుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా మనకు కూడా అత్యంత ఫలితం అయితే ఉంటుందండి. ఈ పూజ అనేది అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్న ఈ సుమంగళి పూజ ఆషామాష అయితే కాదండి. అంత పవిత్రంగా ఈ పూజనైతే చేయాలి. మనము ఆ ముత్తైదు పూజ చేసేటప్పుడు అంతే ఇదిగా శుభ్రతతోటి ఈ పూజను చేస్తే చాలా మంచిది. ఆ అమ్మవారే మనని దీవించినట్టుగా భావించి వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆశీర్వాదం తీసుకోవడం అయితే చాలా మంచిదండి. ఈ పూజ చేయడం వలన మంచి ఫలితం అయితే ఉంటుంది. అలాగే నేను కుమారి పూజ అంటే ఏంటిది అనేది కూడా నేను వివరించానండి. ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇలాంటి పూజలు అనేటివి మనము దేవీ నవరాత్రులు అలాగే శ్రావణ మాసంలో చేస్తే చాలా శ్రేష్టం అండి. వీలవుతే మాత్రం తప్పకుండా అయితే ఒక్కరికైనా, ఇద్దరికైనా, ముగ్గురికైనా, 5గురికైనా, 11 మందికైనా, లేకపోతే 15, 21 ఇలా చేస్తూ ఉంటారండి. మన స్తోమతను బట్టి మనము ఎంతమందికి అయితే చేయగలుగుతామో అంతవరకు అయితే చేసుకుంటే చాలా మంచిది. వీలుంటే మాత్రం తప్పకుండా అయితే ఇదైతే ఒకసారి అయితే చెయ్యండి. చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.